వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తా అని ఆయన అనడం, ఆయన వెనకాల కొంతమంది చేరి ఆయన మద్దతు చెప్పడం చూస్తూనే ఉన్నాం. ప్రొఫెసర్ గారి వ్యాఖ్యల్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ సత్యమూర్తి గారు. వారిని మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు యుద్ధం మీరు మొదలుపెట్టారు, ముగింపు నేను ఇస్తానంటూ ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కలిపి కూడా మాట్లాడింది ఆయన సపోర్ట్ గా. అంటే ఆయన విమర్శించడం తప్పు కాదు, కానీ ఆయన విమర్శించడం ప్రశ్నించడం తప్పు అంటూ మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఆయన వ్యాఖ్యల్ని వీళ్ళ విమర్శను ఎట్లా చేస్తారు సార్? అంటే యుద్ధం ఎవరు మొదలు పెట్టారు? ఆయనకి తెలియదు, ఆయనే మొదలు పెట్టాడు, ఆయనకి తెలియదు మాట్లాడు. ఎగ్జాక్ట్లీ, ఆయనే యుద్ధం మొదలు పెట్టాడు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. యుద్ధం మొదలు పెట్టక ముందు ఆలోచించుకోవాలి, యుద్ధం మొదలు పెడితే ఏమవుతుంది అని. నువ్వు యుద్ధం మొదలుపెట్టి సగం దూరం వచ్చిన తర్వాత అందరినీ అడిగి రాయబారానికి వెళ్ళటం అనేది అనవసరం. కానీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు కల్వకుంట్ల కవితని అప్రోచ్ అయినట్టున్నాడు, సంఘీభావం వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆంధ్ర పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదు అని కల్వకుంట్ల కవిత చెప్తూ ఉన్నది. ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయితే ఆంధ్ర గురించి మాట్లాడక ఆయన అది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు మరి నువ్వు తెలంగాణ వ్యక్తి అయితే తెలంగాణ రాజకీయాలే మాట్లాడాలి కదా, ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడావు అని అడిగితే కల్వకుంట్ల కవిత ఏం చెప్తున్నారు? ఆయన వీడియోలు మనం చూస్తే 99% వీడియోలు ఆంధ్ర గురించి ఉంటాయి, అమరావతి మీద ఏడుస్తూనే ఉంటాయి. తెలంగాణ గురించి ఒక మాట ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఆంధ్ర గురించి మాట్లాడితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. తెలంగాణ గురించి మాట్లాడితే మీరు అంతకు ముందర బీఆర్ఎస్ ఒక 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంగతి ఏమయ్యేదో మనందరికీ చాలామందికి తెలుసు, జర్నలిస్టులకి చాలామందికి తెలుసు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఏమవుతుందో ప్రొఫెసర్ నాగేశ్వర్కే తెలుసు. అందుకని తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడు, రేవంత్ రెడ్డి మంత్రివర్గం మీద మాట్లాడు, లేదు ఏదైనా ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూస్ మీద మాట్లాడు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి మాట్లాడు. నువ్వు ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తప్పులు ఒక ఆంధ్రాలోనే జరుగుతున్నాయా? ప్రొఫెసర్ నాగేశ్వరు నేను చాలా ఎనాలిసిస్లు చేస్తాను, చాలా విషయాలు నేను మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ అన్నీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే టాపిక్లే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. నువ్వు జనహితం కోసం ఏమైనా నీతులు చెప్పావా? అయ్యా మీరు ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, మీరు ఈ విషయంలో ప్రజలు ఆవేశపడమాకండి, ప్రజలు ఆలోచించండి, కొంచెం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అని నువ్వు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా ఏ రోజునైనా ప్రజలకి మేలు చేసే విషయాలు మాట్లాడావా? నువ్వు ఎంతసేపటికి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అన్న ఏకైక సిద్ధాంతంతో మాట్లాడుతున్నావు. ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని చెప్పావు. గెలిచాడా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32,000 మంది ప్రాణాలు తీసి లిక్కర్ వ్యాపారం చేసి 2 లక్షల మందిని మంచాలు పాలు చేస్తే ఒకరోజు ఒక వీడియో చేయాలి, మాట్లాడాల, ప్రశ్నించడు. నీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని చెప్పావు, గెలవలేదు. ఆ తర్వాత వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను సారీ అండి, నేను తప్పుగా అంచనా వేశాను అని వీడియో చేసావా? నేనైతే చూడలేదు. ఆ వీడియోకి వ్యూస్ వచ్చి అయిపోయింది. అది నేను చెప్పే పాయింట్ కూడా అదే. నీకు వ్యూస్ కోసం చూసుకుంటావు తప్ప ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. జనసేన కార్యకర్తలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన మాటలతోటి బాగా హర్ట్ అయ్యారు. జనసేన కార్యకర్తలు అంటే చాలా సెన్సిటివ్ పీపుల్, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. జెన్జీ కిడ్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ రాజకీయాలు ఇటువంటి విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళు చాలా వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ లాగానే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ నీకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే నీకెట తెలిసింది అని అడుగుతున్నారు. నీకెట తెలిసింది? ఈయన చేసిన విశ్లేషణ అదే కదా. ఇంత రాద్ధాంతమైనా మరి చెప్పాలి కదా. నీకు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మనకి చంద్రబాబు నాయుడు టెంపరీ, జగన్మోహన్ రెడ్డి పర్మనెంటు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టద్దు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పినట్టు, అందుకని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిట్టనట్టు విశ్లేషణ చేశావు. దాన్ని సాక్షి పేపర్ వాడు పెద్ద భారీ ఎత్తున వేసుకున్నాడు, నీ ఫోటో పెట్టి వేసుకున్నాడు. ఇదే కదా జరిగింది. ఈ జరిగిన విషయాన్ని నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు? నీకెట్లా తెలిసింది? నువ్వు ఏ నిర్ణయానికి వచ్చావు? ఈ క్వశ్చన్లన్నీ అడగంగానే నువ్వేం చెప్పావు? తప్పైపోయింది, నేను పొరపాటు పడ్డాను, నాకు తప్పుడు సమాచారం వచ్చింది అని చెప్పావు కదా. నాకు తప్పుడు సమాచారం వచ్చింది, ఆ తప్పుడు సమాచారం ఆధారంగా నేను విశ్లేషణ చేయటం వల్ల ఈ పొరపాటు జరిగింది అని చెప్పావా లేదా? మరి ఆ సందర్భంలో నేను యుద్ధం మొదలు పెట్టాను, నువ్వు యుద్ధం పూర్తి చేస్తావు, ఈ కబుర్లన్నీ ఎందుకు? ఎవరితోటి యుద్ధం చేస్తావు నువ్వు? ఇంకొకటి, నువ్వు యుద్ధం నువ్వు ఫస్ట్ ఒక పుకారు మీద, అభూత కల్పనల మీద నువ్వు సాధికారికంగా నువ్వు ఒక విశ్లేషణ చేసావు. అది తప్పు అని ప్రూవ్ అయిన తర్వాత నువ్వు సారీ చెప్పావు, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నేను నా పుకారు మీద నేను వీడియో చేసి విశ్లేషణ చేశాను అని చెప్పావు. అయిపోయింది కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు ఆ టాపిక్ మాట్లాడకుండా ఉండాలి. కానీ నువ్వేం చేసావు? యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? అది ఇచ్చేటప్పుడు సారీ ఎందుకు చెప్పావు? నీకు వ్యూస్ తప్ప ఎవరి అభిప్రాయాలతోటి నీకు సంబంధం లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేది నా డైరెక్ట్ క్వశ్చన్. ఆయన అది కూడా స్పష్టం చేశాడు సార్. ఒక ఛానల్తో మాట్లాడుతా ఈ విషయం నేను మొదలుపెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగారు, వ్యూస్ విపరీతంగా వస్తాయని చెప్పి నవ్వుకుంటూ చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇతనికి కావాల్సిందంతా కూడా వ్యూసే తప్ప ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు. తన విశ్లేషణ కరెక్టా కాదా అన్న విషయం కూడా అతనికి సంబంధం లేదు. ఈ రోజున నువ్వు యుద్ధం ప్రారంభిస్తానన్నావు, జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కేసు బుక్ చేశారు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ మొదలు పెడతారు. నీకు నోటీస్ ఇస్తారా, 41 year నోటీస్ ఇస్తారా, నిన్ను పిలిచి అడుగుతారా, నిన్ను అరెస్ట్ చేస్తారా, తర్వాత సంగతి. కానీ నువ్వు యుద్ధం నువ్వు మొదలు పెట్టావు, నేను కంటిన్యూ చేస్తాను అన్నావు కదా, కంటిన్యూ చేయి. దానికి కూడా వివరణ ఇచ్చాడు సార్ ఆయన. 41 year నోటీస్ ఇచ్చే అవకాశం లేదు, నా మీద పెట్టిన కేసులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడుతుంది కాబట్టి డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చని కూడా చెప్పాడు. నువ్వు యుద్ధం మొదలు పెడతా అన్నావు కదా, మొదలు పెట్టావు అన్నావు కదా, నేను ముగిస్తాను అన్నావు కదా, ముగించు. నువ్వు దీనికి ప్రిపేర్గా నువ్వు పాయింట్ నెంబర్ 1 నువ్వు తప్పు చెప్పావు, పాయింట్ నెంబర్ 2 నువ్వు తప్పు చెప్పినందుకు క్షమాపణ చెప్పావు, పాయింట్ నెంబర్ 3 క్షమాపణ చెప్పిన తర్వాత యుద్ధం మళ్ళీ కంటిన్యూ అన్నావు. పాయింట్ నెంబర్ 4 ఏంటో తెలుసా? నువ్వు నీ కులాన్ని ఉపయోగిస్తున్నావు. నీ వైశ్య కులానికి సంబంధించిన అసోసియేషను వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని మీద కేసులు పెట్టడం ఇదంతా కూడా అన్యాయం, అక్రమం అని పెట్టారు. నువ్వు నాకు తెలిసినంత వరకు నువ్వు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తివి, నువ్వు కమ్యూనిజాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తివి, నువ్వు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తివి. నువ్వు మధ్యలో సడన్గా కులాన్ని ఎందుకు తీసుకొచ్చావు? సార్, కుల ప్రస్తావన ఆయన తీసుకొచ్చినప్పుడు మొత్తం 158 అడుగుల ఎత్తున్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఆంధ్రాలో ఒక ట్వీట్ చేయలే, ఒక మంచి పని చేశారని చెప్పి ప్రశంసించలే. నేను అదే చెప్తున్నా, నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు కుల ప్రస్తావన తీసుకురాలేదు. ఆ విషయం నేనే చెప్తున్నా. నువ్వు కుల ప్రస్తావన తీసుకురాలేదు, నువ్వు నీ కులం గురించి నువ్వు ఆలోచించలేదు. నువ్వు ఎంతసేపటికి రాజకీయ విశ్లేషణలు చేసుకుంటూ ఉన్నావు. అంతవరకు నేను కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తా. మరి ఇప్పుడు కులాన్ని ఎందుకు తెచ్చావు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, నీకు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కల్వకుంట్ల కవిత నీకు సపోర్ట్ చెప్పింది. ఎందుకు చెప్పింది? ఆ చెప్పిన దాంట్లో ఆమె చెప్పిన మాట ఏంటి? తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న విషయాన్ని చెప్పింది. ఆంధ్ర పోలీసులు కేసు పెట్టడాన్ని తెలంగాణ మీద దండయాత్రగా భావిస్తాము అని చెప్పింది కవిత. ఆ మాట ఆమె అన్నప్పుడు ఆమె మీద కూడా ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి తిహార్ జైలు 6 ఏళ్ళు వచ్చారు. మరి ఆ రోజు ఎందుకు పోరాటం చేయాలి ఢిల్లీ మీద? అది చెప్తున్నా. ఇక్కడ నీకు కల్వకుంట్ల కవితకు కూడా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరు మాట్లాడింది ఏ అంశము,
కవిత నీవేమన్నా చూసావా, విన్నావా? ఆయన మాట్లాడింది ఆంధ్ర మీద. కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోటి ఏదో మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర రాజకీయాల గురించి. ఆంధ్ర పోలీసులు కేసు పెట్టక బీహార్ పోలీసులు కేసు పెడతారా? తెలుసుకోవాలి. అందుకని కవిత కూడా ఇప్పుడిప్పుడే కల్వకుంట్ల కవితకి కొంచెం తెలంగాణ సమాజం మొత్తం ఆమె వైపు చూస్తూ ఉన్నది. కొంచెం మాటకారి కాబట్టి, జాగ్రత్తగా మాట్లాడుతున్నది కాబట్టి, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టింది కాబట్టి ఏమన్నా ఆదరిద్దామా అన్న యాంగిల్లో తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తున్న సమయంలో కల్వకుంట్ల కవిత చాలా స్ట్రాటజికల్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ని సపోర్ట్ చేయటం ద్వారా తెలంగాణ సమాజానికి తప్పుడు సంకేతాలని పంపిస్తున్నది కల్వకుంట్ల కవిత. ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ కోసం పోరాటం చేయటం లేదు. అతను ఆంధ్ర రాజకీయాల మీద జగన్కి ఒక సపోర్టుగా నిలుస్తూ, జగన్ అంటే ఒక రాజకీయ పార్టీకి, ఆంధ్రాకి చెందిన ఒక రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతూ కేంద్ర హోంమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని బజారుకి ఈడ్చే విధంగా ఒక వీడియో చేస్తే ఆ వీడియోని కల్వకుంట్ల కవిత సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక అర్థం వస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. కల్వకుంట్ల కవిత రాజకీయ జీవితానికి ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం? ప్రకాష్ రాజ్ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కావచ్చు, హీరో అయితే కావచ్చు, విలన్ అయితే కావచ్చు, మనకు సంబంధం లేదు. ఒక సినిమా యాక్టర్కి నీకు భారతదేశంలో ఏం జరిగినా నువ్వే చెప్తావా? భారతదేశంలో ఏం జరిగింది నీకు, నీ బతుకేమైంది? నువ్వు రామాయణం గురించి, రామాయణంలో జరిగిన విషయాల గురించి ఎంత వ్యంగ్యంగా, ఎంత అసహ్యంగా, ఎంత జుగుప్స కలిగించే విధంగా ఈ ప్రకాష్ రాజు మాట్లాడితే, మొత్తం హిందూ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తే, ఇదే ప్రకాష్ రాజు క్షమాపణ చెప్పాడు హిందూ సమాజానికి. క్షమాపణ చెప్పి పారిపోయి మళ్ళీ నిన్న బయటకు వచ్చాడు. నేను అదే చెప్తున్నా. అంటే ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. ఇట్లా మొదటిసారి కాదు, చాలాసార్లు చేశాడు ఇట్లా ప్రకాష్ రాజ్. అంటే నీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ కూడా మోడీ వ్యతిరేకులు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు. ప్రకాష్ రాజ్ ఈజ్ అ బోర్న్ క్రిస్టియన్, అందుకని బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ హీజ్ అ కమ్యూనిస్ట్, అందుకని బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. మీరు బీజేపీని వ్యతిరేకించే క్రమంలో మీరు ఏం చేస్తున్నారు? తడవకి తప్పులు చేస్తూ ఉన్నారు. తడవకి తప్పులు మీ భావజాలాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయటానికి, మీ భావజాలం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ తిరగండి, కానీ దాన్ని ప్రజలలోకి ఇంజెక్ట్ చేయటానికి మీరు తప్పుడు మార్గాలు అవలంబిస్తున్నారు. ఇది తప్పు. నువ్వు కమ్యూనిస్టు భావజాలాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నావు, తీసుకెళ్ళు. సార్, కమ్యూనిస్ట్ భావజాలం అంటే పేద ప్రజలపై పోరాడాలి, ఏదైనా కానీ. నేను అదే చెప్తున్నా, నువ్వు కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళు, కానీ బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాము అని చూడమాక. నువ్వు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి, నువ్వు ఒక క్రిస్టియన్గా నీకు సంబంధించిన మత భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసుకో. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి కించపరుస్తూ నీ మత భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమాక. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. అంటే ఇండైరెక్ట్గా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. మీ భావజాలాలన్నీ కూడా కమ్యూనిస్టు భావజాలమైనా, లేదు ఈ ప్రకాష్ రాజు మతపరమైన భావజాలమైనా, ఇవన్నీ అవుట్డేటెడ్. ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీరు అన్నట్టు బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పారు, అలాగే తెలకపల్లి రవి నారాయణ ఆయన కూడా మాట్లాడాడు నిన్న మొన్న. అంటే వాళ్ళందరూ కూడా ఇదే బ్యాచ్, అందరూ కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తులు. వాళ్ళు అదే ప్రాపగేట్ చేస్తారు. అడుగు ముందుకేసి మీరు ఆయన్ని అరెస్ట్ చేస్తే
ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్తున్నాడు. అంటే అయితే ఎవరు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవడన్నా అనుకున్నారా? ఈయన ముఖ్యమంత్రి చేసే స్థాయి అనుకుంటే ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏం చేయటం ఎందుకు? అందుకనే అంటే మనం ఏంటి అంటే ఈ వ్యక్తులందరూ కూడా వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ మొత్తం దేశం మొత్తం విస్తరించటం, నరేంద్ర మోడీ అప్రతిహతంగా 3 ఎన్నికల్లో గెలవడం, ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక వీళ్ళు ఏ మార్గం అనుసరించాలో తెలియక ఇటువంటి మార్గాలు అనుసరిస్తుంటారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ పదే పదే చేస్తున్న తప్పులు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే హీరోని చేయాలని చూడటం. ఎట్లా హీరో అవుతాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్కి నేను డైరెక్ట్గా అడుగుతూ ఉన్నా మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి వచ్చి మా తాత వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళని నేను చంపకుండా వదిలేశాను. మీరు అండర్లైన్ చేసుకోండి, నేను చెప్పే సెంటెన్స్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నా తాత వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళని నేను చంపకుండా వదిలేశాను. నేను మంచివాడిని కాదా? రెండోది, మా బాబాయ్ మా చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి కార్లలో తిరుగుతున్నాడు. ఈ 2 సెంటెన్సుల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ సమర్థిస్తాడా? ఎందుకు అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే పాయింట్ నెంబర్ మొదటి క్వశ్చన్ విషయానికి వస్తే, వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళని నేను మంచోడిని కాబట్టి వదిలేశాను అంటే, లేకపోతే చంపేస్తావా? దాన్ని నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తాడా? వాళ్ళ తాతని చంపిన వాళ్ళని పగ తీర్చుకోవటానికి ఇతను చంపటం ప్రొఫెసర్ నాగేశ్వర్కి యాక్సెప్టబులా? వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి కారులో తిరుగుతున్నాడు అని చెప్పాడు కదా. మరి చంపించిన వ్యక్తి 4 కోట్లు ఇస్తానన్న వ్యక్తి ఎవరో సిబిఐ తన ఛార్జ్షీట్లో చెప్పింది కదా. మరి ఈ 2వ సెంటెన్స్ను కూడా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన ఈ 2వ సెంటెన్స్ను కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ సమర్థిస్తాడా? స్ట్రైట్ క్వశ్చన్లు. ప్రొఫెసర్ నాగేశ్వర్ భావజాలం ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ బాలగోపాల్ వాళ్ళిద్దరు కూడా పాలిగాళ్ళ చరిత్ర రాశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి చరిత్రతో రాసుకొచ్చారు. వాళ్ళ చరిత్ర స్పష్టంగా తెలియదు ఆ పుస్తకంలో. వాళ్ళకి సమాధానం చెప్పాలి ఈయన ముందు, జగన్ రెడ్డిని సమర్థించే ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను వాళ్ళ మా తాతను చంపిన వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను అని డైరెక్ట్గా చెప్తున్నాడుగా ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆర్ యూ సపోర్టింగ్ దట్ ఆర్గ్యుమెంట్? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి నీ అభిప్రాయం ఏంటి? సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, 8 మంది మీద ఛార్జ్షీట్ వేసింది. ఆ 8 పేర్లలో ఆదినారాయణ రెడ్డి పేరు లేదు, బీటెక్ రవి పేరు లేదు, చంద్రబాబు నాయుడు పేరు లేదు. ఆ 8 పేర్లు ఏమున్నాయో ప్రొఫెసర్ నాగేశ్వర్కి కూడా తెలిసి ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద నువ్వు ఒక వీడియో చేయి, విశ్లేషణ చేయి. ఇందాక మీరు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఒక జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి మొత్తం 30,000 మంది చచ్చిపోయినట్టు ఏదో మీరు నేను కూర్చొని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు. ఆరోగ్యశ్రీ డేటా లెక్కల ప్రకారం ఈ ఆరోగ్యశ్రీ డేటా ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి టైంలోనే రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి టైంలోనే విడుదలైన ఆరోగ్యశ్రీ డేటా ప్రకారం 30,000 మంది దాకా చనిపోయారు. ఒక దాదాపు 60,000-70,000 మంది దాకా కిడ్నీలు, లివర్లు పాడైపోయి కొంతమంది తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఇంకా చికిత్స తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనేది ఆరోగ్యశ్రీ డేటా ప్రకారం వచ్చింది. దాని మీద ఏమన్నా విశ్లేషణ చేసావా ఎప్పుడైనా? ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే మరి అందరికీ భయం. పోనీ ఆయన అధికారంలో దిగిపోయిన తర్వాత అయినా చేసావా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇతని గురించి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వ్యక్తిగత లోపం గురించి ఒక యూట్యూబరు తెలియక ఒక కామెంట్ చేశాడు. నేను ఐ డోంట్ సపోర్ట్ ఆ టైప్ ఆఫ్ కామెంట్స్, నేను సపోర్ట్ చేయను. కానీ అతనికి తెలియక అతను కామెంట్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ అతని మీద కేసు వేశాడు. ఈ మధ్యన అంటే ఈ సందర్భం కాదు, రీసెంట్ కొద్ది కాలం కిందట వేస్తే అతను నాకు తెలియదండి, నేను మామూలుగా క్యాజువల్గా చెప్పానండి, నన్ను సారీ అండి, నన్ను క్షమించండి అన్నా కానీ కేసు విత్డ్రా చేసుకోవాలి.
అతను ఆ తర్వాత వీడియో డిలీట్ చేశాడు, అయినా కేసు విత్డ్రా చేసుకోవాలా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ నీకు వ్యక్తిగతంగా నీకున్న ఫిజికల్ లక్షణాలని అవమానపరచటాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను, కానీ ఆ పని చేసిన వ్యక్తిని నువ్వు క్షమించలేకపోయావు కదా. మరి ఈ రోజున నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు హర్ట్ అయిన వ్యక్తి, నువ్వు హర్ట్ అయ్యావు. ఆ రోజున నువ్వు హర్ట్ అయ్యావు, ఆ యూట్యూబర్ మీద కేసు పెట్టావు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలతోటి కొంతమంది జనసేన కార్యకర్తలు హర్ట్ అయ్యారు, వాళ్ళు కేసు పెట్టారు. సేమ్ కదా అక్కడ జరిగింది. అక్కడ యూట్యూబర్కి నువ్వు చేసింది, నువ్వు యూట్యూబ్లో మాట్లాడితే హర్ట్ అయిన వాళ్ళు చేసింది ఒకటే కదా నాగేశ్వర్. నేను ఆ యూట్యూబర్ పేరు నేను కావాలనే చెప్పట్లేదు, అనవసరం మనకి. కానీ ఈ వీడియో చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్కి అర్థం అవుతుంది, కేసు పెట్టింది అతనే కదా. అందుకని అక్కడ కేసు పెట్టావు, ఇక్కడ నీ మీద కేసు పెట్టారు. రెండు యాక్షన్ రియాక్షన్ ఒకటే కదా, ఈక్వలే కదా, ఒకటే కదా, ఈక్వల్ కదా. మరి నువ్వెందుకు ఇంత వర్రీ అవుతున్నావు? నీ కులాన్ని తీసుకొస్తున్నావు, నీ ప్రాంతాన్ని తీసుకొస్తున్నావు, నీ పార్టీని తీసుకొస్తున్నావు, నీ భావజాలాన్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వెతుక్కుంటున్నావు. చివరికి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడిగి జగన్మోహన్ రెడ్డి కూడా నీకు అనుకూలంగా ట్వీట్ పెట్టేలాగా చేసుకుంటున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైతే ట్వీట్ పెట్టాడో ఆ రోజునే ప్రొఫెసర్ నాగేశ్వర్ పక్షపాతంతో మాట్లాడుతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. రామబ్రహ్మం గారు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, అది జరిగింది. సార్ వీళ్ళు మాట్లాడినప్పుడేమో భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి దీర్ఘాలు తెస్తారు వీళ్ళందరూ. ఈయన్ని విమర్శించడం తప్పే, వ్యక్తిగతంగా విమర్శించకూడదు. అది భావ ప్రకటన స్వేచ్ఛను ఎందుకు వదిలేదు సార్? వదిలేయరు. వీళ్ళకి ఏంటి అంటే నొప్పి కలగకూడదు, వాళ్ళకి నొప్పి కలగకూడదు. వాళ్ళని ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఎవరైనా నువ్వేం మేధావయ్యా, నువ్వేం ప్రొఫెసర్ అయ్యా అన్నావు అనుకో, కోపం వస్తుంది. ఆయన మాత్రం అందరినీ అనొచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయనకి మొత్తం అంటే దేశం మొత్తానికి హోం మంత్రి, ఆయన ఒక మాట చెప్పాడు అంటే అది ఒక రకంగా మొత్తం దేశం మొత్తం పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. హోంశాఖ మంత్రి కాబట్టి, అంతర్గత భద్రతా వ్యవహారాలు చూసే బాధ్యుడు కాబట్టి. అటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోటి అది మాట్లాడాడు ఇది మాట్లాడాడు అని ఊహించి ఎలా చెప్తావు? రాజద్రోహం కేసు పెట్టారు సార్. అంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, నువ్వు ఒక హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్ము, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ అన్నాడు అన్న మెసేజ్ని చెప్పాడు అనే ఒక అబద్ధాన్ని నువ్వు చెబుతూ ఉంటే దేశం మొత్తం హోంమంత్రి ఇట్లా అన్నాడా అన్న మెసేజ్ పోతే ఎంత ప్రమాదం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హోంమంత్రి ఈ కామెంట్ చేశాడు అనేది మొత్తం దేశ ప్రజలు నమ్మితే ఎటువంటి సంకేతం ఇస్తుంది, ఎటువంటి సంకేతం వెళ్తుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్, నువ్వు చేసిన కామెంటు ఎంత ప్రమాదకరమైంది. అటువంటి ప్రమాదకరమైన కామెంటు చేసిన నిన్ను జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే సపోర్ట్ చేసి, ఇప్పుడు ఈరోజు సపోర్ట్ చేయటం, నిన్న నువ్వు మాట్లాడిన దాన్ని పేపర్లో అచ్చేసుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబితే నువ్వు అట్లా చేస్తున్నావని ప్రజలు ఒక కంక్లూజన్కి రావటంలో తప్పేమైనా ఉంటుందా? 100% తప్పులేదు. అందుకని యుద్ధం ఆయనే మొదలుపెట్టాడు. యుద్ధం ఎవరు మొదలుపెట్టినా యుద్ధం ముగుస్తుంది. కలకాలం ఎవ్వరూ పోట్లాడలేరు, కలకాలం ఎవ్వరూ యుద్ధం చేయలేరు. ఇంకా నేను వియత్నాం యుద్ధం గురించి, ఆ యుద్ధం గురించి ఈ కమ్యూనిస్టు నాయకులకి నేను చెప్పక్కర్లా. ఎన్ని సంవత్సరాలు జరిగినా చివరికి ఒక చోట యుద్ధం ఆగాల్సిందే. అందుకని ప్రొఫెసర్ నాగేశ్వర్, యు ఆర్ నాట్ ఎ పాలిటీషియన్. అంటే పాలిటీషియన్ అంటే నువ్వు ఎమ్మెల్సీగా చేసి అదంతా ఓకే. ఎట్ ప్రెజెంట్ యు ఆర్ నాట్ ఎ పాలిటీషియన్. నువ్వు రాజకీయాలు ఆడదామని చెప్పి ట్రై చేసి భంగపడమాక. యుద్ధం చేయాల్సిన అవసరం నీకు లేదు, నీ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధం మొదలు పెడితే ఆ యుద్ధం ముగించే ప్రయత్నం చేసి అనేక ప్రశ్నలు లేవనెత్తిన సత్యమూర్తి గారికి ఒక్క ప్రశ్నగా సమాధానం ఆయన చెప్పగలిగితే యుద్ధం ముగిసిపోయినట్టేనని అనేక విషయాలు మనతో పంచుకున్న సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.